ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు మళ్ళా మీ మీద ఇంకా ప్రెషరు, బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ నేను ఎప్పుడు జామ్ రెజ్యూమ్ జంక్షన్ గురించి చేయబోతున్నారు? జామ్ జంక్షన్ గురించి అదే మాట్లాడు. మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్‌కి వస్తారా? బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికని ఈ క్వెషన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ కి ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్‌కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి. అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది. షూట్‌కి వెళ్తున్నాము. ఓకే. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్‌కి రాను. ప్రెషర్‌లో దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనం వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమన్ ఫార్వర్డ్ అండి ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము ఎట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు